పందిరి ఊత కోరు తీగ పందిరి ఊత కోరు చెలియ మనసు ప్రాణనాథుని చెలిమినే కోరు చెలిమినే కోరు సీతమ్మకి చెయ్య చిన్నదేమో కాదే కూడబెట్టిందంటే ఖర్చు పెట్టి కొడుకు పెళ్లి కన్నుల పండుగ చేసింది. ఇంకెవరికి ఖర్చు పెడతానే ఉన్నది ఒక్కగాని ఒక కొడుకు ఆడికి ఖర్చైనా పెడతా. అయితే ఏం పెద్ద బొమ్మ లాంటి కోడలను సంపాదించావు పెద్ద ఊళ్ళో అనుకుంటున్నారా విన్నావా? ఏమీ లేదు, అప్పు చేసి పప్పు కూడని ఉన్న పొలం పుట్ర అంతా ఆ తాతయ్యకి తనఖా పెట్టి కొడుకు పెళ్లి గొప్పగా చేసింది. ఆవులా కొత్తకొచ్చింది కొత్తకొచ్చింది చెప్పాలని అడుగులు తీరుస్తాను ఇలా జమ్మడిపోలేదు తీరుతులు పాగల. అయినా నాకేమోట బంగారం పండే పొలం ఉంది, నందులు లాంటి ఎడ్డు ఉన్నాయి, కష్టపడి నడు వంచి పని చేసే కొడుకున్నాడు. ఇలా జమ్మలు అడిపోను పక్కదంతా వారలేకంత అప్పు చేసి పెళ్లి చేశానంట. అప్పు చేసి వాళ్ళెంపులే తెచ్చటం ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువని అవసరం వస్తే ఎవరు మాత్రం అప్పు చేయలే. అన్నపూర్ణమ్మే నా ఇంటో అడిగేసింది. ఇక మా అదృష్టానికి ఏం తక్కువ, తప్పకుండా కలిసి వస్తుంది. ఏంటమ్మా ఇదే, నన్ను ఏ పని ముట్టుకొని ఇవయ్యా? ఇదిగో కోళ్ళ, నేను అసలే ముసలిదాన్ని, ఇట్ట ఏ పని ముట్టుకోనికుండా కూకోబెట్టావా ఆ తర్వాత నాకు రోగం వస్తుంది, నాకు కూడా నువ్వే చెయ్యాల్సి వస్తుంది. ఇట్లాంటి బరువు పనులు చేసేదానికి నీకు ఈ నగలు బరువైనయా? పెట్లో దాచేందుకు? మన పరువు కాపాడుకోవడానికి. ఏంటి మన పరువుకి ఇప్పుడు ఏం తక్కువ వచ్చిందని? పొలం తనకాలో ఉండడం పరువు అంటారా? పొలం తనకాలో ఉందా? అవును అత్తయ్య, మన పెళ్లి కోసం పాపయ్య దగ్గర అప్పు చేశారట. చేస్తే ఈ నగలమ్మి ఆ బాకీ తీర్చేయండి. పిచ్చిదానా, అప్పులేని రైతు ఉప్పులేని కూర ఎక్కడన్నా ఉంటాయా చెప్పు? అది మనకి మామూలేగా. నా మాట వినండి. నువ్వు ముందు నా మాట విను. ఏమిటది? ఇదిగో, పరువు కోసమని పరువంలో ఉన్న పెళ్లి కూతురు నగలు తీసేస్తే పువ్వులు లేని తీగక మళ్ళీ బోసిగా ఉంటుంది. అందుకని నా జీవితండి నాకు సిగ్గిస్తుంది. ఇదిగో, సిగ్గుపడాల్సిన నువ్వు కాదు పూర్ణ, ఈ పేడ తట్ట నీ చేతికి ఎక్కినందుకు నేను సిగ్గుపడాలి. అత్తయ్య వస్తారేమో. నేను వచ్చు రాని చూసావా, ఈ చేతులకి ఈ గాజులు ఎంత అందంగా ఉన్నాయా? ఇట్లా ఉండాలి. పూర్ణ పూర్ణ, ఇంకెప్పుడు నువ్వు ఈ చేతుల నుంచి గాజులు తీయకూడదు. తీసావా? ఒట్టే ఒట్టు తీసి కట్టును పెట్టండి. ఈ గాజులు రోజు తీస్తూనే ఉంటాం. అదేంటి? అవును, మరి మీరు రోజు ఇలానే నా చేతులకు తొడగద్దు. అమ్మ ఎంత ఆశ నీకు. సిగ్గు బిడిగి ఉండక్కర్లేదంటరా? ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడే పెళ్లి చేసుకున్నావా? ఏంటా నువ్వు చేస్తున్న పని? అందరూ నీకు మళ్ళీ పని పాట మానేసి పెళ్ళం కొంగట్టు తిరుగుతున్నారా? బుద్ధి లేనాడా? నిన్నలే లాభంలే, అన్యాళ్ళు అయ్యి బుద్ధిలో వచ్చినాయి. సారా ఓ పొలానికి పెళ్ళం కొంగట్టు పూకుంటే పొట్ల పూడేం రాదు. ఏంటో అంత ఈ కాలం పిల్లలు చెప్పండి.
శాంతమ్మా, జాగ్రత్త, కాలు జాగ్రత్త పడగలవు. జారి పడేది మగాడు గాని ఆడదంత తేలిగ్గా పడదు. రావుదు. ఎవరు? సీతమ్మ గారి కోడల? కష్టం కలిగిందా చిన్నదానా? సంకలో ఉన్నవి మట్టి కడవలు కదా, జాగ్రత్త పగలగలవని పరాకు చెప్పాడు పాపం. ఓ మహానుభావ, నీలాగా రక్తం తాగేవాళ్ళు ఈ ఊళ్ళో ఉంటే కడవలు మట్టివి కాక ఇత్తడివి పొత్తడివి వస్తాయా? నీ సంకలో బంగారు కడవ పెట్టి నువ్వు ఒయ్యారంగా నడుస్తూ ఉంటే అలా అలా చూడాలనుంది, కానీ అలా చేస్తే నలుగురు ఫు అని వస్తారు. అబ్బా రావద్దు. మాట్లాడుతుంటే పాచి తప్పు మైలు దూరం పడుతుంది. పోయి నోరు కడుకోపా. ఏమిటి వదినా ఇది? నువ్వు అసలు ఇలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు. ఎవరి మనిషి? ఆడు మనిషి కాదు, రాక్షసుడు. వడ్డీ వ్యాపారి పాపయ్య. ఇతనేనా? ఈడే. చాలా పొద్దెక్కింది. ఆయన నా కోసం ఎదురు చూస్తుంటారు. పొలానికి అన్నం తీసుకెళ్ళాలి పద. ఏమైంది? ఏంటిది? ఏంటి ఏంటి? కాదమ్మప్ప, పడిపోయిందే. మొఖం చూడు. పూర్ణ లేక నన్ను కొడతావండి. పూర్ణ పూర్ణ అమ్మా, నువ్వు బాబు అయ్యారా? నీకు బాబు పుట్టాడు. బాబే, అయ్యో నాకు బాబు పుట్టాడు, మనకు బాబా పుట్టాడు. పాపయ్య, నాకు బాబు పుట్టాడయా, రండి మాకు బాబు పుట్టాడయా, రండి. బాబు పుట్టాడు తెలుసుకోండి, మీ ఇష్టం వచ్చి తెలుసుకోండి. ఆయన పట్టండి, అయ్యో ఈ కొడుకు పుట్టాడిని నా ధాన్యంతో హేమం చేస్తావా? ఇది నాది. పావయ్య పాపయ్య, అసలు నీకు మగపిల్లలు లేరు కదయా, ఈ సంబరం నీకు ఎట్లా అర్థం అవుద్ది అంట. పావయ్య, ఆయన మనకి రండి, పట్టండి, తెలుసుకోండి. సీతమ్మా, ఓ సీతమ్మా, తొందరగా రావమ్మా, నీ కొడుకు నా కొంప గుండం చేస్తున్నాడు. ఎంత మాట అన్నావయ్యా? ఎందుకంట ఇల్లు ఎగిరిపోయేటట్టారు? ఈ సంగతి అన్నావా? ఏంటి? నీకు అల్లుడు పుట్టాడు. అల్లుడు కాదు, నా పాలిటి ఎవలాడు, నన్ను సర్వనాశనం చేయడానికి అవతరించాడు. ఇదిగో నీ కొడుకుతో చెప్పు, కావాలంటే తన వాటాలోంచి సన్మానం చేసుకోమను. అంతేగాని నా మూడొంతుల వాటాలోంచి ఒక గింజ ముట్టుకున్నాడు, మర్యాదగా చెబుతున్నాడు. ఏంటే నీకు 3 వంతులు ఆటానా? అయ్యో రామా, ఇంతలో ఇంత మతి కొరప, పండిన ధాన్యంలో 3 వంతులు నావి కదా. ఏం కాదు, మాకు 3 వంతులు, నీకు 1 వంతు. పచ్చబద్ధం, రాత కోతలున్నాయి, కావాలంటే చూసుకో. అయ్యో అయ్యో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. ఒరే ఎన్నావంట అబ్బాయా, మనకు చదువు సందులు రావని ఏడు ఎక్కవచ్చాడు కాగితాలు రాయించి నా చేత 7 ముద్రలు వేయించి ఎంత మోసం చేస్తున్నాడు. నేనేనా మోసం చేసింది? అవును, నువ్వే దొంగలు దోపిడి చేస్తున్నావు మమ్మల్ని. నువ్వే దొంగవే, నువ్వే దగాకోరు. అబ్బాబాబా, ఏంటమ్మా నువ్వు ఒకదాని ఊరుక. ఇదిగో పాపయ్య, ఏంటయ్యా సింధురాట్లు, ఈ ఏళ ఈ గింజలు నేను కొలిసే తీరుతా. ఏం చేసుకుంటావు చేసుకోపా. అంతే. నా దగ్గర డబ్బు తీసుకుంది కాకుండా నన్ను నానా మాటలు అంటారా? ఉండండి, పెద్దలు పిలిపించి పంచాయతీ పెట్టి మీ అంతు తెలుస్తాను. పెట్టు పంచాయతీ, నలుగురు నీ మొఖానే ఊసేస్తారు. ఎవరి మొహం ఊసే తెలుస్తుందో ముందు చెప్తా.